రైట్. ప్రస్తుతానికి మనకి తాళ్లపాక వంశీయుల యొక్క 12వ వారసులున్నారు. తిరుమల తిరుపతిలో పరకామణలో జరుగుతున్న అక్రమాలపై ఆయన కూడా స్పందించేందుకు ఆంధ్రప్రభను మరి పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. ముఖ్యంగా మరి ఇప్పుడు పరకామణలో చోటు చేసుకున్న ఏదైతే వ్యవహారం ఉందో తాళ్లపాక వంశీయులుగా 12వ వంశస్థునిగా మరి మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? ఇది జరగాల్సిందేనంటారా? దీని మీద ఖచ్చితంగా ఒక పర్యవేక్షణ జరిపించాల్సిన అవసరం ఏర్పడింది ఈ రోజుల్లో. ఎందుకంటే నాకు తెలిసిన చిన్ననాటి నుంచి నేను పరకామణి ఎన్నో సంవత్సరాలుగా చూశాను. దాదాపు నాకు వయసు 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను తిరుమలలో చదువుకున్నప్పుడు మా నాన్నగారితో పాటు ఆలయంలోకి వెళ్ళినప్పుడంతా చూసేవాడిని. అక్కడ ఏ చిన్న తప్పు చెయ్యాలన్నా కూడా ఆ పరకామణిలో ఉన్న సిబ్బంది భక్తిభావంతో ఉంటారే కానీ భయంతో ఉంటారు. మేబీ ఒక 30 సంవత్సరాల ముందు నాకు తెలిసి జరిగిన ఒక పరకామణిలో దుశ్చర్య చాలా నిర్బాంతం గుర్తించింది. ఎందుకంటే దాదాపు అతను 6 సంవత్సరాల నుంచి దాదాపు 40 లక్షల రూపాయలు పరకామణిలో తీశాడంటే అతనికి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఇచ్చి అతనికి బెయిల్ రావడానికి కూడా చాలా కష్టమైంది. అటువంటి ఆ రోజుల్లో 40 లక్షలు అంటే ఈరోజుకి అది ఎక్కడికి వెళ్ళి అటువంటిది ఈరోజు ఇటువంటి సంఘటన జరిగి అది కూడా అతను ఒక జయంగారి మఠం సిబ్బంది, టీటీడీ స్టాఫ్ కాదు. ఓకే, జయంగారి మఠం సిబ్బంది అయినా కూడా ఇటువంటి చర్యలు ఏమైనా జరిగితే ఇమీడియట్ అతన్ని డ్యూటీని సస్పెండ్ చేసి అతని మీద చర్య తీసుకోమని టీటీడీకి రికమెండ్ చేయాలి. ఇక్కడ అది కూడా చేసినట్లేదు. దేనికంటే జయంగారు వారి గుమాస్తాలుగా 1980s నుంచి ఒక ఇద్దరు ఉండేవాళ్ళు. వారి పర్యవేక్షణలో ఎక్కడ తప్పు జరిగినట్లేదు. మొట్టమొదటిసారిగా జయంగారి మఠం నుంచి ఒక వ్యక్తి ఇంత పెద్ద తప్పు చేశాడంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే జయంగారి మఠం అంటే అది ఒక గొప్ప ధార్మిక సంస్థ. టీటీడీ స్వామివారి సేవల్ని నిత్య పర్యవేక్షించే స్వాములు వారికి తెలియకుండా అతను అంత చేశాడు అని అంటే దాని మీద వారు కూడా ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ప్రతి ఒక్కరిని పరకామణిలోకి కౌంటింగ్కి వెళ్ళే టీటీడీ సిబ్బంది కానివ్వండి, శ్రీవారి సేవకుల్లాగా కొద్దిమందిని వాలంటీర్స్ని కానివ్వండి, పిలిగ్రిమ్స్ కానివ్వండి, ఇంతమందిని చేస్తున్నప్పుడు వాళ్ళని మొత్తము స్కానింగ్ చేసి వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు బయట వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరిని వాళ్ళని ఇది చేసేటప్పుడు ఇటువంటి అధికారులు బికాస్ ఈ గుమాస్తాలు అనేవాళ్ళు రోజుకి 2 మారుతూ ఉంటారు. సో వీళ్ళు ఆల్టర్నేటివ్ డేగా వస్తున్నప్పుడు దీని మీద చూడాలి. ఇంకొకటి అతను 72,000 రూపాయలు యాజ్ పర్ ది ఎఫ్ఐఆర్ అంతవరకే మనం మాట్లాడినాం. కానీ అతను దాదాపు 20 రోజుల లోపల 14 కోట్ల రూపాయలు వేస్తే ఇచ్చారు అంటే అసలు అతనికి ఒక గుమాస్తాకి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద విచారణ కూడా లేకుండా అంటే ఇప్పుడు ఆ 14 కోట్లు అన్న దాని మీద మీరు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంతకుముందు ఏమన్నా ఇదే రీతిలో అక్రమాలు పాల్పడితే ఒకవేళ అని అనుకుంటున్నారు? ఉండవచ్చు. దేనికంటే నేను ఒకటి చెప్పాను, గత 30 సంవత్సరాల ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్లో ఒక వ్యక్తి దాదాపు 7 సంవత్సరాలు చేసి 7 సంవత్సరాల తర్వాత పడితే అతని దగ్గర 40 లక్షల యొక్క సొమ్మును రికవరీ చేశారు. సో ఈరోజు ఈ వ్యక్తి 14 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇచ్చారు అంటే ఖచ్చితంగా అతను దీంట్లో చాలా సంవత్సరాల నుంచి అతను ఇలా చేస్తూ ఉండవచ్చు అనే అనుమానం కలుగుతుంది. సో అందువల్ల అతన్ని పూర్తిగా విచారించి అతను ఇంత చిన్న డబ్బుకి అంత పెద్ద సొమ్మును స్వామివారికి ఇచ్చేశాడు అంటే అసలు అతను ఎన్ని సంవత్సరాల నుంచి దీని మీద చేస్తున్నాడు, ఆన్లైన్లో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు అని చెప్తున్నారు. మరి 30 సంవత్సరాల్లో అతను ఎన్నిసార్లు ఇలా చేశాడు అన్న దాని మీద పూర్తి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ అక్రమంలో, ఈ అన్యాయంలో, పరకామణి వ్యవహారంలో మరి ఇప్పుడు అనుమానాలు ఎవరి మీద వ్యక్తం చేస్తున్నారు? అంటే పాలక మండలి మీద, లేకపోతే ప్రభుత్వాల మీద, లేకపోతే పాలక మండలిలో ఉన్న సభ్యుల మీదైనా ఎలా తీసుకోవచ్చు అంటారు వ్యాఖ్య? దీని మీద పాలక మండలికి సంబంధం ఉండదు, ప్రభుత్వాలకు సంబంధం ఉండదు, ప్రభుత్వ అధికారులకి సంబంధం ఉండదు. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో పర్యవేక్షించే అధికారుల యొక్క నిఘా, అధికారుల యొక్క పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది. సో వారు దీని మీద కూలంకుషంగా విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేబీ ఎక్కడైనా ఒక దొంగతనం చేశారంటే సీన్ ఆఫ్ అఫెన్స్లోకి వెళ్ళామంటే ఒక అడ్వకేట్గా చెప్తున్నా, ఒకరిని ఇది చేయరు, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది మొదలు పెడతారు పోలీసు వాళ్ళు. అదేవిధంగా దీంట్లో అతను చేసి అంత ఇచ్చాడు అంటే దీంట్లో అతను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కూడా విచారణ చేయాల్సిన అవసరం. కాబట్టి దీంట్లో టీటీడీ సిబ్బంది ఉన్నారా, భక్తులు ఉన్నారా, ఇంకోరు ఉన్నారా అని స్పెసిఫిక్గా ఒకరిని మనము పాయింట్అవుట్ చేయం. అంటే ప్రతి ఒక్కరు అలాంటి వారు కాదు. స్వామివారి సేవలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా భక్తిభావంతో ఉంటారు. కాకపోతే ఈ పరకామణిలో వివిధ తరగతుల వాళ్ళు ఉంటారు కాబట్టి
ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే దాని మీద మాత్రం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది, తిరిగి పునర్విచారించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి తాళ్ళపాక రాఘవాచారి గారు మరి అడ్వకేట్గా ఉన్నారు. సో తిరుపతికి చెందిన వాస్తవులు ఇక్కడ మన హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో మరి తిరుపతిలో జరిగిన మరి పరకామణి అక్రమాలపై తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. కెమెరామెన్ భరత్తో దుర్గా.